ఒక కుదుపు కుదరమే కాదు, ఒక కొత్త చర్చ వైపు దారి తీసే విధంగా ఆయన మరణం జరిగింది. కారణం మనందరికీ తెలుసు. దేశంలో పెద్ద ఎత్తున ఒక దేశ ప్రధానికో, ఒక దేశ గవర్నరు, రాష్ట్రపతిలో లేకుంటే ముఖ్యమంత్రి మరణించినప్పుడు ఎటువంటి పత్రికల్లో కానీ లేకపోతే ఇతర మాధ్యమాల్లో కానీ ఎటువంటి నీరాజనాలు లభిస్తాయో అంతకంటే ఎక్కువ సీతారాం యేచూరి గారికి దేశవ్యాప్తంగా, మన తెలుగు రాష్ట్రాలు కాదు, దేశవ్యాప్తంగా అంత గొప్ప ప్రజల్లో నుంచి నీరాజనాలు లభించాయి, ఇంకా కొనసాగుతానే ఉన్నాయి. ఏమిటి దాని కనుక రీజన్ అంటే మనం ఆలోచిస్తే, ఆయన కమ్యూనిస్టు కాబట్టి అంతటి గౌరవం ఇవాళ ఆయన మరణిస్తూ బ్రతికున్నటువంటి కమ్యూనిస్టులు అందరూ కూడా ఆ గౌరవాన్ని మనకి ఇచ్చి ఆయన మరణించాడు. అదేవిధంగా ఆయన మరణం నుంచి ఆయన మరణిస్తూనే మరోవైపు ఒక దీర్ఘకాలికంగా కమ్యూనిస్టులు పయనించే విధంగా ఒక వెలుగు రేఖను మనకిచ్చి, ఒక క్రాంతి రేఖను మనకిచ్చి ఆయన మరణించాడు. ఇది ఆయన గురించి నేనేదో స్తోత్రపూరితంగాను లేకపోతే ఎగ్జాగరేషన్తో నేను చెప్పడం కాదు, మనందరం కూడా చూసాం. నేను చంద్ర రాజశేఖర గారు మరణించినప్పుడు చూశాను. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని పత్రికల్లో కూడా చాలా గొప్పగా ఇంగ్లీష్ పత్రికలు కానీ తెలుగు పత్రికలు కానీ సుందరయ్య గారు మరణించినప్పుడు చూశాను. ఆ తర్వాత ఇన్నేళ్ల కాలంలో నాకు తెలిసి సీతారాం యేచూరి గారికి అటువంటి పెద్ద ఎత్తున అంటే ప్రతి మన హరికృష్ణ సూర్జిత్ గారు పెద్ద పెద్దలు మరణించారు. నాకు గుర్తుండి, ఎందుకంటే వాళ్ళిద్దరు మన తెలుగు వాళ్ళు, ఇక్కడ ఈయన మన తెలుగు వాళ్ళు, కొద్దిగా ఆ ఫీల్ ఉంటుంది కదా. నాకు తెలిసి వాళ్ళిద్దరి తర్వాత అంత గొప్పగా ఈ దేశాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి మరణాల్లో గొప్ప మరణం అంటారు. ఆ గొప్ప మరణం, మహోన్నత మరణం సీతారాం యేచూరి గారి 72 ఏళ్ళకే మరణించడం మనకి బాధాకరం. కానీ ఆయన మరణిస్తూ కూడా మనకు మార్గాన్ని చూపెట్టి వెళ్ళారు. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎందుకు అంత ప్రపంచం మన పెద్ద దేశాలు వదిలారు, భారతదేశంలో ఎందుకు అంత చర్చనీయాంశం అయింది అంటే, ఇవాళ ప్రజలందరి హృదయాల్లో వాళ్ళు ఓట్లు వేగిపోయినా సరే కమ్యూనిస్టులు బాగా ఉండాలి, కమ్యూనిజం బాగుండాలి, ఎర్ర జెండాలు బాగుండాలనే కోరిక అంతర్లీనంగా వాళ్ళకి తెలియకుండానే ఎక్కువ మంది ప్రజల్లో ఈ భారతదేశంలో ఇప్పుడు కూడా ఉండబట్టే సీతారాం యేచూరి గారికి అంత గౌరవం మనం చూస్తా ఉన్నాం. ఇది వాస్తవంగా ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకుంటే అర్థమైంది. ఇవాళ నేను ఒక్కడే ఉన్నా, కానీ అన్ని ప్రాంతాలకు వెళ్తా ఉంటే కమ్యూనిస్టులు ఇంకా ఉంటే బాగుండేది, సిపిఎం కూడా ఉంటే బాగుండేది. ఎవరు మన ఓట్లు వేయని వాడు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళు అంటున్నారు. అంటే అర్థం ఏంటి? కమ్యూనిస్టులు ఉండాలి. కమ్యూనిస్టులు లేకపోతే మనం ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది. కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశంలో ఉన్న సమస్యలను దాన్ని ప్రస్తావన చేసి, సమస్యను గుర్తించి, సమస్యల పైన పోరాటం చేసే మరొక పార్టీ ఏదైనా ఉందా అని చెప్పి నేను మిమ్మల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కమ్యూనిస్టులు లేకపోతే ఒక కార్మికుడి తరఫున, ఒక పేదవాడి తరఫున, ఒక రైతు తరఫున, ఒక మహిళ తరఫున, ఒక విద్యార్థి తరఫున, ఒక యువకుడి తరఫున మరెవరైనా దానిపైన వాళ్ళని సంబోధించవచ్చు, వాళ్ళని ప్రస్తావన చేయవచ్చు. కానీ వాళ్ళ కోసం జీవితాలను పణంగా పెట్టగలిగినటువంటి త్యాగధనులు ఉండేటువంటి పార్టీలు కమ్యూనిస్టులే. మేము మొన్న మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసి అమిత్ షా ఏదో ప్రకటన చేశాడు. వచ్చే సంవత్సరం ఏదో నిలబెట్టాడు గడువు, ఈ గడువులో మొత్తం ఎలిమినేట్ చేసేస్తాడు. ఈ అమిత్ షా లాంటి వాడు
లేకపోతే అందుకంటే ముందు నిజామాబాద్ లాంటి వాడు, అంతకంటే ముందు హిట్లర్ లాంటి వాడు, అంతకంటే ముందు ముసోలిని లాంటి వాడు, ఎంతో ఎంతో మంది వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అంటే వాళ్ళకి భయం, ఎరుపంటే భయం, ఎర్ర జెండాలంటే భయం. ఇవాళ భారతదేశంలో మనకేమి శాసనసభ పార్లమెంట్లో ఒక ప్రాతినిధ్యం లేదు, అయినా భయం. వాళ్ళకి తెలుసు ఇది ఒక బీజం, దీనికి మరణం లేని బీజం, ఇది మరణం లేని త్యాగాలతో పుట్టినటువంటి బీజం ఇది. అందుకే ఎర్ర బీజం అనేది ఉండకూడదు. ఈ ఎర్ర బీజాన్ని అంతం అది పోగొట్టు వేళతో ప్రకటించాలని వాళ్ళ ఉద్దేశం. కానీ ఎర్ర బీజం అనేది ఎప్పటికైనా సరే పోగొట్టు వేళతో వాళ్ళని ప్రతిఘటించి వాళ్ళని సమాప్తం చేయగలిగిన శక్తి ఈ ఎర్ర బీజానికి ఉంది. అందుకే నేను చెప్పాను, మావోయిస్టులు అయితే వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా, వాళ్ళకి చట్టాలు లేవా, వాళ్ళకి హక్కులు లేవా, వాళ్ళు మమ్మల్ని కూడా చంపొచ్చు, సిపిఎం వాళ్ళు కూడా చంపొచ్చు. కానీ ఎందుకు భయం? వాళ్ళలో కూడా త్యాగదలు ఉన్నారు, వాళ్ళలో కూడా దేశభక్తులు ఉన్నారు. లోపల అనేక మంది మరణించారు కదా, ఇప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు బాగా ఉన్నారు కదా లోపల అడవుల్లో, ఇప్పుడు కూడా ఉన్నారు. నాకు ఏం కాలం పట్టింది? ఇప్పుడు అంతకుముందు కమ్యూనిస్టులు అందరూ కూడా లోపల ఉన్నవాళ్ళే కదా. విధానం కాకపోతే మారింది, సరే విధానం కరెక్టా లేదా తర్వాత మనం చర్చించుకుందాం. కానీ ప్రభుత్వాలకు సంబంధించి ఖచ్చితంగా మేమేదో చేయగలుగుతాం, ఎవరిని లేకుండా చేయగలుగుతాం అంటే దాని అర్థం ఏంటంటే ప్రశ్నించే వాడిని లేకుండా చేస్తాం, ప్రశ్న అనే దాన్ని అణిచివేస్తాం. ప్రశ్న లేకుండా ఈ సమాజం ఉందా? ప్రశ్న లేకుండా సైన్స్ పుట్టిందా? ప్రశ్న లేకుండా ఆ ప్రశ్నలో నుంచి అనేక విధానాలు పుట్టాయా లేవా? ప్రశ్న లేకుండా చైతన్యం వచ్చిందా? ప్రశ్న లేకుండా వెలుగు వచ్చిందా? ప్రశ్న అనేది మనిషి బతుకున్నంత కాలం అంతర్లీనంగా ఉండేది ప్రశ్న.